ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నా మిత్రులకు, ముఖ్యంగా 13వ నెంబర్ వార్డు ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా ఆసిఫాబాద్లో నా గురించే చర్చ, గుండా శ్యామ్ గురించే చర్చ. అసలు ఎందుకు గుండా శ్యామ్ అనే వ్యక్తి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దాని వెనుక కారణాలు ఏంటి, దాని వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క ఇవాళ 13వ నెంబర్ వార్డు నా ప్రజలకు, నా యూత్ కాంగ్రెస్ మిత్రులకు, నాతో పాటు పనిచేసిన మిత్రులందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను 2017 సెప్టెంబర్ నెలలో పెద్దలు అప్పటి మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. వారిని గెలుపులో కూడా పాత్ర ఉంది 2018లో. దాని తర్వాత వారు పార్టీ మారిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 2005 ఎలక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత అప్పటి బీఆర్ఎస్ పాలనలో అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల కేసులు, దిష్టిబొమ్మ దహనాలు కానివ్వండి, సంసద్ గిరావు కానివ్వండి, ఇటు అసెంబ్లీ ముట్టడి కానివ్వండి, అనేక రకాల కార్యక్రమాలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పార్టీకి అనేక రకాల సేవలు చేయడం జరిగింది. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చే మనకు అవుతున్నది. కానీ పాత కార్యకర్తలను కానీ, ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళని కానీ, పార్టీ మారకుండా ఉన్న వాళ్ళని కానీ కనీసం పట్టుకుచుకున్న పాపాన ఇక్కడి నాయకులు లేరు. దానికి తోడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 13వ నెంబర్ వార్డుకి నాకు మా భార్యకు గుండా స్నేహకి టికెట్ ఇవ్వడం అనేది కోరడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా నిరాకరించి అసలు వద్దు, మనకి టికెట్ ఇవ్వడం వద్దు అని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, మా తల్లి మీద కానీ, మా తండ్రి మీద కానీ అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ పెద్దలు తల్లి ఆత్రం సుగుణక్క గారు, డీసీసీ గారు చొరవతో నాకు టికెట్ రావడం జరిగింది. సరే, టికెట్ అయితే వచ్చింది. కానీ నా గెలుపు కోసం నేను, నా యూత్ కాంగ్రెస్ పిల్లలు మరియు నాకు సంబంధించిన 13వ నెంబర్ వార్డు ప్రజలు సహకరించి ఇవాళ నాకు గెలిపించడం జరిగింది. ఆ గెలుపు కూడా ఏం ఆచమాచి కాలే. నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, నా కాంగ్రెస్కు సంబంధించిన నా మిత్రులు నా మీదనే కాంగ్రెస్ రెబల్గా 2 క్యాండిడేట్లను నిలబెట్టడం ప్రజలందరూ చూసిరు, ప్రజలందరికీ తెలుసు. ఎలాగైనా శ్యామ్ను ఓడగొట్టాలి, ఎట్లయినా శ్యామ్ను ఓడగొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పెద్దలు, కొందరు మండల స్థాయి వ్యక్తులు కానీ, కొందరు జిల్లా స్థాయి వ్యక్తులు శ్యామ్ను ఓడగొట్టాలన్న కుట్రతోని కొంతమంది కార్యకర్తలని, కొంతమంది ఓటర్లను కూడా కలిసి శ్యామ్ ఓటేయకండి అని చెప్పడం జరిగింది. నా కోసం పనిచేసిన ఒకే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆత్రం సుగుణక్క అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా. సరే, ఇవన్నీ కుట్రల తర్వాత మనం గెలిచిన తర్వాత గెలిచిన తెల్లారి పెద్దలు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు గారు ఫోన్ చేసి నీ సంగతి చూస్తా అని చెప్పి అనేక రకాల మాటలు మనల్ని అనడం జరిగింది. అది మీకు వినిపిస్తా. అక్కడ నీ దగ్గర రాలేదు సార్, ఒకటే అది కూడా ఫోన్ చేస్తే వచ్చింది. ఫోన్ చేసి నీ దగ్గర ఉల్లిపేట ఆటో నీ దగ్గర తిరగలేదా? రాలేదు సార్. బతుకమ్మలు ఆడలేదు నువ్వు ఆటో ముందట? అది ఒకటే సార్ వచ్చింది. ఒక్కసారి కాకపోతే అంటే ఎంతసేపు తిరగలేదు నీ దగ్గర? నీ తిరగలేదు. అది ఫోన్ చేస్తే వచ్చింది. శ్యామ్ అనే పిల్లలంటే రాబోయే అంటే నచ్చింది అన్న, రాణిస్తలేరు అన్న. లంజోడి పట్టుకరా మా దగ్గరికి. అన్ని పిచ్చి మాట్లాడుతున్నావు. మీరు అనలేదంట. గాంధీ భవన్ కాదు, ఏసీ ఆఫీస్ కంప్లీట్ చేసుకోండి. పీకో అట్లా ఏం దిక్కుంటావు? అది ఏం దిక్కుంటావు? బల్బ్ మాట మాట్లాడుతున్నావు. నేను పొలిటికల్ లైఫ్ ఎక్కడిది? బాగా డ్రామాలు చెప్తున్నావు నువ్వు. 100% నా మాట అనలేదు. మీకు ఎవరు బాగా డ్రామాలు చెప్తున్నావు. నీళ్ళ వాడుతో ఏమన్నావు నిన్న? ఏమలేదు సార్. మీరైతే గాంధీ భవన్ కంప్లీట్ చేస్తా. నాకు ఎవరు లేడు, నాకు సుగుణకు తెలియడు, నాకు ఎవరు లేడు. అమ్మతోడు ఆ మాట అనలేదు సార్. మీకు ఎవరు చారానికి రూపాయి చెప్పారు కానీ అమ్మతోడు ఆ మాట అనలేదు. బుద్ధ మాట మాట్లాడుతున్నావు. మర్యాద ఇచ్చిన కొద్ది సార్ అమ్మతోడు ఆ మాట సార్. డ్రామాలు చెప్తున్నావా? మెడ ఇరిసిపాటు చెప్తే ఏమంటున్నావు? నన్ను నా పరిస్థితుల్లో రాజకీయం చేస్తావు, నాతో రాజకీయం చేస్తావు. నేను పైకి తీసుకొస్తే నా మీద కామెంట్ చేస్తావు నువ్వు. సార్ ఆ మాట అనలేదు సార్. మీకు తప్పు చెప్పారు ఎవరు.
తప్పు చెప్పలేదు నిన్న లేదా నిన్ననే అన్నావు నిన్న ఆటో రానియలేదట ఆటో నీకు నీ దగ్గరకు వచ్చి బతుకమ్మలు ఆడుతుందని ఉందట మీ పేరు తమాషా తింటున్నావు నువ్వు రానియలేదని చెప్పేసి బాగా బలపాటు మాట్లాడుతున్నావు నిన్నదాకా నేను కావాలని ఒప్పుకేవటను నేను సార్ ఇమ్మనంగా నేను ఆ మాట అనలేక కంప్లైంట్ గింప్లైంట్ ముచ్చట చెప్పలే చేసుకో బాయ్ ఏం బిక్కుంటారు నా మీద 100 కంప్లైంట్లు అందరు చేసిండు చెప్పలేదు నాకు ఏం అవసరం ఏం బిక్కుంటావో మా మాట ఎందుకంట సార్ నాకు టిక్క దగ్గర మెడల్ తీసి పడితే ఏమంటాడు నువ్వు మర్యాద ఇచ్చి నీకు అన్ని సపోర్ట్ చేస్తుంటే నీకు ఇష్టం మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా అట్లాంటి మాటలు గురించి చెప్పలేదు మీకు ఎవరు రాంగ్ చెప్తున్నారు నాకు ఆటో రానియలేదని మాత్రం చెప్పిన అది మీరని కాదు వేరే వాళ్ళు అన్నారని చెప్పిన మీ టాపిక్ అక్కడ తీయలే ఇమానంగా ఒక ఆట వస్తే నేను మొత్తం తిరిగి చెప్పే క్రమంలో నువ్వు గంట సేపు అక్కడ ఆపుకుంటే ఒక దగ్గర ఎందుకు ఉంటారు పోయి మొత్తం తిరగాల కదా అని చెప్పంటే నువ్వు బతుకమ్మలు ఆడిపించుకుంటున్నావు అని చెప్పి చెప్పిన వాళ్ళు నువ్వు రమ్మన్నావు ఎప్పుడైనా మమ్మల్ని తిరగడానికి ఫోన్ పిలిచినావా ఎప్పుడైనా పిలిచినావా మమ్మల్ని మీరు ఫోన్ చేసిన లేపలేదు సార్ నీ వాడ కష్ట కూడా నన్ను కేర్ చేయలేను ఉన్నాను సార్ బాగా రామాజంతో ఉన్నాను సార్ మీరు ఫోన్ చేసినా మీరు లేపలేదు నీ వాడ కష్ట కూడా నన్ను కేర్ చేయలేదు నువ్వు నన్ను సార్ నువ్వే పెద్ద దేశ నాయకుడు మావసం నీకే ఉంది బాయ్ సార్ సార్ అట్లా కాదు సార్ నువ్వే దేశ నాయకుడు నువ్వే మొత్తం రాజ్యం నడిపిస్తున్నావు బాగా బలపాట మాట్లాడుతున్నావు సార్ నేను మాట్లాడలే ఎక్కడ కూడా లూజ్ టాక్ చేయలేదు సార్ నిజంగా మీరు నా మీద ఎగ్జైట్ కాకండి దయచేసి ఎగ్జాక్ట్ ఏంది నువ్వు మాట్లాడుతున్నా ఇప్పుడు కాదు సరస్వతి పీరియడ్ గమనిస్తుంది నిన్ను అయినా ఓపిక పడుతున్నా మన పిల్లగాడు అని చెప్పని సార్ బాగా డ్రామాలు అయిపోయాయి అసలు మీ గురించి నేను ఎక్కడ టాపిక్ సరే మీరు చెప్పిన ఎవరు చెప్పిన నాకు నేను ముఖబిల్లకు ఎక్కడికంటే అక్కడ రాని ఇప్పుడు కాదు చాలా కంప్లైంట్ ఉన్నా కూడా నేను ఓపిక పట్టినా ఇవాళ నీ ఎన్నికలు అయిపోయిన మాట్లాడుతున్నా నేను సరే మీ ప్రామిస్ అట్లా అంటే మీ గురించి అయితే నేను ఎక్కడ కూడా టాపిక్ తీరే బండి రానియలేదు అని చెప్పిన రాని నిన్న లేదా నువ్వు కంప్లైంట్ చేస్తా అని చెప్పని సత్యంగా చేసుకో బాయ్ 100 నువ్వు ఆశీర్వాదం కంప్లీట్ అందరి యొక్క సుగుణక్కకే కిరీటం పెట్టుకుని బుధానికి తీసుకొచ్చి చెయ్యి మా ఏం బిక్కుంటావు అట్లా ఇక్కడ ఏమన్నా కానీ నేను ఎవరు అనలేదు సార్ నిజంగా అనలే అంటే కాంప్లైంట్ నాకేమో బాగా బలపాట మాట్లాడుతున్నావు సార్ నేను అనలేదు మీరు నన్ను ముఖబిల్ల రెండు సార్లు యూత్ కాంగ్రెస్ అంతా సపోర్ట్ చేస్తే మా మీద మాట్లాడతావు నువ్వు సార్ నేను అనలేదు సార్ కంప్లైంట్ గింప్లైంట్ ఎందుకంటే సార్ కంప్లీట్ చెయ్యి అని చెప్తున్నా కదా రికార్డ్ చేసుకో కంప్లీట్ చెయ్యి నన్ను వీకేది ఎవడున్నది నేను చేసేది ఏముంది మాటలు అనలేదు నువ్వు చేసినావా ఎవరైనా ఆస్ట్రేలియా నువ్వు ఎవరికైనా చేసినావు ఫోన్లు కాంగ్రెస్ రమ్మని చెప్పని తక్కువ సార్ ఫోన్ చేసిన సార్ లేపలేదు మీకు ఫోన్ చేసిన మీరు కూడా లేపలేదు రామ్నాథ్ సార్ ఫోన్ చేసిన ఒకసారి వచ్చిండు పోయిండు మేము అన్ని దగ్గర తిరిగినాం నువ్వు ఒక్కడే పిలవలేదు మమ్మల్ని పిలిచినా సార్ మీరు ఫోన్ లేపలేదు సార్ నువ్వు పిలవలేదు నన్ను పిలవకుండా ఇంకా ఉల్టా నా మీద ఏదో ఇప్పుడు నేను నీకోసం అని చెప్పని నీకు ఫోన్ చేస్తే నువ్వు లేపలేదు నేను వాడిని విత్డ్రా చేపించిన సంగతి కూడా నీకు చెప్పి నీకు నేను ఎవరిని చెప్పిన వాని బుక్ నా దగ్గర ఉంది వాని ఓటర్ లిస్ట్ నా దగ్గర ఉంది వాడు ఇచ్చిపోయిండు వాడిని వర్కౌట్ కూడా చూసుకోని చెప్పాను చెప్తే ఇంటికి పోకం కూడా రాలేదు నువ్వు ఇంటికి పోయిన నాగబాబుని కలిసినాము కూర్చుని నా దగ్గర బుక్ ఉంది నా దగ్గర వాడిని ఓటర్ లిస్ట్ పోయి వాడు వర్కౌట్ చేసుకున్నాడు చూడు అని కూడా చెప్పాను నేను నేను ఇద్దరు విత్డ్రా చేపించింది వీకింది సార్ నేనైతే ఇట్లా మాట్లాడుతాను కాంప్లైంట్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి నన్ను పార్టికల్ తీసేయమని నన్ను వీక్ శివసేన రెడ్డికి పోయి పట్టుకొని నన్ను పార్టికల్ తీసేయమని చెప్పాను వాడు వీక్ లేదు నువ్వు వీక్కిన లేదు మర్యాద ఇచ్చే బాగా మాట్లాడతారు మీరు అందరు కూడా నేను అనలేదు సార్ మీకు ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు 100% నేను ముఖబిల్ల కాస్త ఎక్కడికైనా విలువండి సార్ ఏ ముఖబిల్ అవసరం లేదు శ్యామ్ నేను సరస్వతి ఎమ్మెల్యే అప్పటికెళ్ళి నేను గమనిస్తున్నాను నేను అప్పుడు ప్రపోజల్ అప్పుడు చూసి రెబ్బెల్ మీరేం మాట్లాడదో తెలుసు నాకు అప్పుడు కూడా గోలిటికి రాక నువ్వేం మాట్లాడు విన్నా నేను అయినా కూడా ఫోన్ అని చెప్పి నువ్వు కానీ అప్పుడు కూడా ఓపిక పట్టాను నేను ఏమో సార్ మీరు అట్లా కూడా నేను ఏం చేయలేదు నిజంగా కూడా నువ్వు ఏమి పీకలేవు నన్ను అంటున్నావు కదా నువ్వు నన్ను ఏం పీకలేవు నువ్వు అయితే దేశ నాయకుడు అయితే కావచ్చు నువ్వు దేశ నాయకుడు అయితే కావచ్చు నువ్వు నన్ను ఏం పీకలేవు అంటున్నాను ఇంకోసారి నా గురించి గుద్దపడి మాట్లాడి చెప్తున్నా 4 ఈడిపడిస్తాను తమ చెప్తున్నావు నేను ఎవరి ఇట్లా కోపం రాలేదు నేను బాగా వలపరిచింది నీకు బాగా వలపరిచింది నీకు బాగా గుద్దపరిచింది నీకు అయితే ఇట్లాంటి బెదిరింపులు నాకు 4 నెలల బాబు 4 సంవత్సరాల పాప నా కుటుంబానికి నన్ను దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ నాకు ఆ రోజు మా క్యాంపుకు తీసుకుపోయిన క్రమంలో పెద్దలు జూపల్లి గారు మంత్రి గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జూపల్లి గారు 1 by 1 ఒక్కొక్క క్యాండిడేట్ని పిలిచి మాట్లాడే క్రమంలో ఇప్పటి ఇన్ఛార్జు శ్యామ్ నాయక్ గారు తమ్ముడు నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు మాకు ఆల్రెడీ 2 బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు నీ ఇష్టం మరి
అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. సరే సార్, మంచిది సార్, మరి బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తే మీ ఇష్టం సార్ అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వెళ్తామనే క్రమంలో ఎందుకైనా మంచిది, పెద్ద మనిషి జూపల్లి మినిస్టర్ గారు మనకు పిలిపించడం జరిగింది. ఒకసారి ఆయన కలిసి వెళ్దామన్న ఉద్దేశంతో జూపల్లి గారిని కలవడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది, ఇట్లా అంటున్నాడు ఇన్ఛార్జ్ గారు శ్యామ్ నాయక్ గారు, ఇట్లా అంటున్నారు, మాకు ఆల్రెడీ 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లు టచ్లో ఉన్నారు, నీతో నాకు అవసరం లేదు, ఉంటే ఉండి పోతేవో అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అట్లా ఏం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఆ క్యాంపు ఆ రోజు ఉన్నటువంటి క్రమంలో మమ్మల్ని ఎంత చిన్న చూపు చూసిండ్రంటే అది ఈ వర్ణాతీతం చెప్పే పరిస్థితి కాదు. ఇట్లా అనేక రకాలుగా మానసికంగా నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పెట్టి నా కుటుంబంని, మా తండ్రిని, నా 3 సంవత్సరాల 4 సంవత్సరాల బిడ్డని కూడా ఇవాళ అనేక రకాల ఆరోపణలతోని, కుట్రలతోని నన్ను మానసికంగా హింసించిన విషయం ఇది చాలామందికి తెలియదు, నా ఒక్కనికే తెలుసు. దీనికి గాను మరి నాకు ప్రొటెక్షన్ ఎవరు? ఇవాళ నేనున్నటువంటి పార్టీలో, నేనున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని కుట్రలు చేస్తూ నన్నే కొడతా, నన్నే చంపుతా అనే దాకా వచ్చింది అని అంటే మరి నాకు ప్రొటెక్షన్ అనేది కావాలి. ఆ క్రమంలోనే పెద్దలు ఇప్పటి డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క గారు అనుకున్నాం, కానీ వారు కూడా అంటే నాకు ధైర్యం ఇవ్వడంలో విఫలమయ్యారు. కాబట్టి ఫస్ట్ మనము జనానికి కానీ, నన్ను నమ్మిన వారి 13వ నెంబర్ వార్డు వాళ్ళకి కానీ న్యాయం చేయాలంటే ఫస్ట్ మనం బ్రతికుండాలి. కాబట్టి ఇటువంటి కఠినమైన నిర్ణయం ఆఖరి మూమెంట్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ చాలామంది అంటూ ఉన్నారు, 13వ నెంబర్కు నిధులు ఇవ్వము, 13వ నెంబర్కు అభివృద్ధి జరగనివ్వమని చెప్పేసి. 100% పెద్దలు, శాసనసభ్యులు కోవ లక్ష్మి గారు చెప్పడం జరిగింది, నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి నీ వార్డుకు అభివృద్ధి చేస్తా, నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి నీకు నీ వార్డు అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాదొకటే ఒక ఆశ, నన్ను నమ్ముకొని నాకు ఓట్లేసినటువంటి 13వ నెంబర్ వార్డులో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఖచ్చితంగా సంవత్సరంలోపు తీర్చే విధంగా నేను హామీ ఇస్తా, ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పి మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. నేను ఏదైతే హామీలు ఇచ్చినో, నాలీలు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, షెడ్లు కానివ్వండి, అంబేద్కర్ విగ్రహం కానివ్వండి, ఆర్ఆర్ కాలనీలో, అదేవిధంగా డ్రైవర్స్ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ కానివ్వండి, వైఎస్ఆర్ నగర్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కానివ్వండి, అంబేద్కర్ షెడ్ కానివ్వండి, ఆర్ఆర్ కాలనీలో స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఇవాళ 13వ నెంబర్ ప్రజలకు నేను అండగా ఉంటా, వారికి ఒక తమ్మునిలాగా, అన్నలాగా, ఒక కొడుకులాగా ఉంటా అని చెప్పి వారందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా నాకు సపోర్ట్ చేసినందుకు. దీని తర్వాత పెద్దలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారితో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. వారు అన్నారు, తమ్ముడు మేము అండంగా ఉన్నాం, నువ్వేం భయపడకు, నీ వార్డుకు సంబంధించిన ఫండ్ ఏ విధంగా రాదో నేను కూడా వచ్చి వీలైతే ఒకసారి ఆసిఫాబాద్కి వస్తా తమ్ముడు, వచ్చి నీ వార్డుకు సంబంధించిన దాంట్లో మనం ఒక రోజు ఒక గంట మనం కూడా తిరుగుదాం, నీ వార్డుకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడదాం, ఖచ్చితంగా చేపిద్దాం అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది, నిన్ను ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాం, మీకు ఏ విధమైనటువంటి భయం లేకుండా చూసుకుంటాం, అది మా బాధ్యత అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంతటికంటే ముఖ్యంగా ఇవాళ నేను నమ్మి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా వారు ఒక 2-3 రోజుల్లో డేట్ ఇవ్వడం, సమయం ఇస్తామని చెప్పి అన్నారు. ఆ సమయంలోపు పెద్దలు ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కండువ కప్పుకోనికి సిద్ధంగా ఉన్నాం. నా 13వ నెంబర్ వార్డుని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోనే నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దడంలో నేను ముఖ్య పాత్ర పోషిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి
నా వెంటుండి నడిపించి నన్ను గెలిపించిన నా 13వ నెంబర్ వార్డు సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.